హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి అయితే ఇంటర్న్షిప్ అయితే ఓపెన్ అయింది. సో దీనికైతే ఫుల్ వీడియో అయితే చూద్దాం గైస్. ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి, లొకేషన్ ఎక్కడ, ఎన్ని రోజులు అయితే ఉంటుంది ఇంటర్న్షిప్ అనేది, ఎవరు ఎలిజిబిలిటీ, ఎంత మార్క్స్ వచ్చి ఉండాలి, అన్నీ కూడా లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా కానీ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో మనకు ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి అయితే మనకైతే ఇంటర్న్షిప్ అయితే ఓపెన్ అయింది. సో దీనికి వచ్చేసరికి మనకు వచ్చేసేసి స్టూడెంట్స్కి మినిమం 60% ఆఫ్ వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ సిజిపిఏ ప్రకారం అయితే 6.32% అయితే మనకైతే పర్సంటేజ్ అయితే క్వాలిఫైకి వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా డ్యూరేషన్ వచ్చేసరికి అంటే కోర్సును బట్టి ఉన్నది. 45 డేస్ ఉంది అండ్ 120 డేస్ ఉంది. సో దాన్ని బట్టి మనమైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చి డిగ్రీ, అంటే పీజీ, పిహెచ్డి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అండి. సో దీనికి వచ్చే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ స్కీమ్ వచ్చేసరికి ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతుంటారో అంటే బీఈ కానీ బీటెక్ వాళ్ళు, సో వాళ్ళైతే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6th సెమిస్టర్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలంట. సో వాళ్ళ కోర్స్ వచ్చేసరికి మినిమం 45 డేస్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎవరైతే ఎంఈ కానీ ఎంటెక్ కానీ చదువుతుంటారో వాళ్ళకైతే ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలని చెప్తున్నారు. డ్యూరేషన్ వచ్చేసరికి 120 రోజులండి, అంటే 4 మంత్స్ అని. ఇంకా బీఎస్సీ డిప్లొమా ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకైతే వాళ్ళైతే ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి 45 డేస్ అయితే. ఇంకా ఎంఎస్సి స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయి ఉంటుంది కదా వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 120 డేస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పిహెచ్డి వర్క్స్ వచ్చేసరికి స్కాలర్స్ కోర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి మినిమం 13 మంత్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఆల్రెడీ చెప్పారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మినిమం 60% అయితే వచ్చి ఉండాలి. అదే సిజిఏ ప్రకారం అయితే మనకి 6.32% అయితే వచ్చి ఉండాలైతే అని చెప్తున్నారు. అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సో వాళ్ళు ఏంటంటే మనకు ఎటువంటి స్టే ఫండ్ అయితే ఇవ్వమైతే అని క్లియర్గా అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ అవి అయితే ఎలాంటివి ఇవ్వరని చెప్పారు. సో ఒకవేళ మనకు కావాలంటే అమౌంట్ ద్వారా మనమైతే పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో దానికి సంబంధించి ఫుల్ ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో ఇంకా ఆడ నుంచి ఏ సెంటర్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు, ఇంకొచ్చేసరికి స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిలాంగ్ అండ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అస్సాం, ఇక్కడైతే వాళ్ళ యొక్క వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వాలియామాలా తిరువనంతపురం అండ్ బెంగళూరు అండ్ ఇస్రో ఇంటర్టియల్ సిస్టమ్స్ యూనిట్ తిరువనంతపురం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి అండ్ నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గాడంకి అండ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్,
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట అండ్ ఇస్రో టెలిమెంటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరు. సో ఇవేంటంటే మనము ఏ లొకేషన్కి మనం అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాటి యొక్క ఇక్కడ వెబ్సైట్ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తే మనము అందులోకి వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అందుకని ఇవి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ సెంటర్స్ ఉన్నాయని మనకు తెలియడానికైతే ఇక్కడైతే అవి వెబ్సైట్లు అండ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక లొకేషన్కి క్లిక్ చేసామంటే ఆ లొకేషన్లోకి వెళ్ళి మనం అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఏదైనా ఒక లొకేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ బెంగళూరు క్లిక్ చేస్తున్నాను. సో బెంగళూరు క్లిక్ చేస్తే ఇదేంటంటే ఇది మనం నోటిఫికేషన్ వెబ్సైటు. సో ఇక్కడ ఏంటంటే దాని వెబ్సైట్లోకి వెళ్తుంది. మనము చెప్పాం కదా, సో బెంగళూరు లొకేషన్ వెబ్సైట్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనము యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ మనం బెంగళూరు అయితే ఓపెన్ చేసాము. సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూడండి. స్టూడెంట్ ఎండవర్స్ అండ్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఆఫ్ యూజీ పీజీ పిహెచ్డి స్టూడెంట్స్. ద పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ విల్ బీ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 15 days అండ్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 45 days అని అయితే ఇవ్వడం జరిగింది. సో కొన్ని గైడ్లైన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. క్యాండిడేట్స్ విల్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారు కదా, పీజీ యూజీ అండ్ పిహెచ్డి వాళ్ళు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ యూజీ కానీ పీజీ కంప్లీట్ అయిపోయింటుంది కదా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే వితిన్ 6 months లోపు కోర్స్ అయిపోయి 6 months లోపు వాళ్ళు ఉంటే దీనికైతే అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకా దీనికైతే ఎటువంటి స్టే ఫండ్స్ ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉండదని అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కొన్ని కోర్సుకు సంబంధించి డీటెయిల్స్. అండ్ విజిట్ బేసిస్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఓన్లీ అండ్ 5th semester. సో ఎవరైతే 5th semester 3rd year వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా మన ఎలిజిబిలిటీ గురించి. సో అది డాక్యుమెంట్ విల్ బీ అప్లోడెడ్ వైల్ అంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఎవ్రీ సెమిస్టర్ ఈ ప్రీవియస్ మార్క్స్ షీట్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఒక రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ రిక్వెస్ట్ పర్మిషన్ లెటర్ ఫ్రమ్ యువర్ అంటే రిక్వెస్ట్ లెటర్ అయితే ఉండాలంట. మీ యొక్క ప్రిన్సిపాల్ కానీ మీ హెచ్ఓడి వాళ్ళదైతే సైన్ అండ్ స్టాంప్ అయితే వేసి మనకైతే అథారిటీ నుంచి మనకైతే ఒక లెటర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవరు ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూలై నుంచి సెప్టెంబర్ 2025 వరకే మనకైతే కోర్స్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1st May నుంచి మనకు స్టార్ట్ అయితే అయ్యింది 10 గంటల నుంచి గైస్. అండ్ ఆల్రెడీ ఎలిజిబిలిటీ విషయానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎవరు ఎలిజిబుల్ ఎన్ని రోజులు అనేది అయితే. సో దాని ప్రకారం అయితే ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే అప్లై అయితే చేయండి గైస్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా రెజ్యూమ్ను ప్రాజెక్ట్ వర్క్ను అండ్ రిక్వెస్ట్ లెటర్ని అన్నీ కూడా మనకేంటంటే ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో ఆ అడ్రస్కి అయితే పంపించాలని చెప్తున్నారు. ఒకవేళ అడ్రస్కి పంపించలేమనుకుంటే కింద మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. HRDD office@ursc.government.in అనే మెయిల్కి అయితే మీరైతే దీంట్లో అయితే పంపించవచ్చు గైస్. సో ఇది మనమైతే ఒక లొకేషన్ అయితే చూసాము. ఒకవేళ లొకేషన్కి మనం అప్లై చేయాలనుకుంటే గైస్ దాన్ని బట్టి ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి అక్కడికైతే వెళ్ళి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడు, ఎలిజిబిలిటీ డ్యూరేషన్ ఏంటి, ఆ నుంచి రిక్వెస్ట్ ఆఫ్ ప్రాజెక్టు, సెలెక్షన్ అండ్ జాయినింగ్, ప్రాజెక్ట్ సర్టిఫికేషన్, జనరల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ అండ్ ఫెసిలిటీస్. సో దాన్ని బట్టి ఇక్కడైతే మనకైతే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మినిమం 90 days ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో దాన్ని బట్టి ఇక్కడైతే ఇది వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అండి. సో దీన్ని బట్టి మనమైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది.
ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. స్టూడెంట్స్ కెన్ అప్లై ఈమెయిల్ student.nrsc.gov.in అనే మెయిల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ మెయిల్ కంటే మినిమం 30 డేస్ అడ్వాన్స్డ్గా ప్రాజెక్ట్ బిఫోర్ 30 డేస్కి అయితే మనమైతే పంపించాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో వీడియోని చాలామంది అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు గైస్. ప్లీజ్ లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.